కొంచెం మీ అక్కయ్య గారితో చెప్పి సెలవిప్పించండి అమ్మా. సరే, నిలబడుకు. యావయ్యో, ఎక్కడున్నావు? ఇలా రావయ్యా. ఏంటే? అమ్మయ్యా, నీ మొహం చూశాను. ఎందుకే కళ్ళు మూసుకుని వస్తున్నావు? నిలబడుపు చూసి ఆవిడ మొహం చూడటం లేక. చూస్తే ఏంటే? బిడ్డల కనని గొడ్రాల మొహం అయినా చూడొచ్చు గాని మొగుడి మీద కోటికెక్కి పిల్లల్ని ఊర్లమ్మడి తెరవేసిన ఒంటి పిల్లి రాకాసలంటే ఆడదాని మొహం అస్సలు చూడకూడదయ్యా. లక్ష్మం కథలో విన్నాను. తమ్ముడు, 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 తమ్ముడు. పాప ఎందుకేడుస్తున్నావమ్మా? మా తమ్ముడు నేను తీర్థయాత్రలకని బయలుదేరావండి. షిరిడి వెళ్ళాలి. వాడు మధ్యాహ్నం నుంచి ఏమయ్యాడు కనపడటం లేదు. వాడి దగ్గర డబ్బులు లేవు. వాడి కంఠత్వం కూడా పగిలిపోయింది. వాడికి చాలా భయం అండి. చూడమ్మా, కొందరు మనతోనే వస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మనకంటే ముందే చేరవలసిన చోటికి చేరిపోతారు. వాళ్ళ గురించి ఆలోచించి మనం ఆగిపోకూడదు. నేను ప్రతి నెలా ఉచితంగా